ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల ప్రభావం దృష్ట్యా ఈరోజు సెంట్రల్ పార్ట్స్ ఆఫ్ సౌత్ బే ఆఫ్ బెంగాల్లో మరొక అల్పపీడనం అయితే ఏర్పడింది. అదే ఇక్కడ మనం శాటిలైట్ పిక్చర్లో కనుక దీని యొక్క పొజిషన్ చూస్తే ఇవంతా కూడా ఈ అల్పపీడనం చుట్టూ ఉన్నటువంటి మేఘాలు ఇవి కన్వెక్టివ్ క్లౌడ్స్. ఇక్కడ అండి ఇదంతా సౌత్ బే ఆఫ్ బెంగాల్ ఇదంతాను. దీంట్లో ఇక్కడ సెంట్రల్ పార్ట్స్ ఆఫ్ సౌత్ బే ఆఫ్ బెంగాల్ ఇక్కడ ఏర్పడింది. ఇది క్రమేపీ బలపడుతూ వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో అంటే ఈ డైరెక్షన్లో వెళ్తూ తమిళనాడు కోస్ట్ని నెక్స్ట్ కమింగ్ 2 డేస్లో చేరే అవకాశం ఉంది. ఇది తమిళనాడు కోస్ట్ చేరుతున్నప్పటికీ కూడా ఇటు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, అలాగే రాయలసీమ, ఆల్మోస్ట్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంతా కూడా దీని ప్రభావం కొంతవరకు కనిపించే ఛాన్స్ అయితే ఉంది. ఈ రోజు వరకు మన వార్నింగ్స్ అయితే ఏ ప్రాంతానికి అయితే ఇవ్వట్లేదు. రేపటి నుంచి చూస్తే అక్కడక్కడ ఇటు ఉత్తరాంధ్రలోని దక్షిణ కోస్తాలను కూడా ఒక మాస వర్షాలు, అలాగే 1-2 చోట్ల అంటే పట్టులలో నెల్లూరు అండ్ తిరుపతి ఈ 2 జిల్లాలకు అయితే ఒక భారీ వర్ష సూచన అయితే రేపటికి ఇస్తున్నాం. ఎల్లుండి వరకు చూస్తే అయితే ఇటు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో పలు ప్రాంతాల్లో అయితే మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు